ఇక్కడ ఎవరైనా ఉన్నారా? బాబు ఇదే ఊరు? విజయనగరం. విజయనగరం అంటే కుందేళ్లు వేట కుక్కల్ని తరమలే ఆ విజయనగరం ఇది. ఓహో, ఇక్కడికి హైదరాబాద్ ఎంత దూరం? నీకు తెలియదు. ఇదేదో దొంగ కేసు. ఏ పిల్ల, దొంగతనం నేరం కింద నిన్ను అరెస్ట్ చేస్తున్నాను. పద స్టేషన్ కి. నాదా ప్రణామములు. నాథా ఎవడు? మీరే నా ప్రాణనాథుడు. ప్రాణనాథుడా నీ పిల్ల కూడా? ఆ పిలిపేమిటి? ఈ క్షణము నుండి నీవు ఆమె మగనివి మిత్రమా? ఆమె నీ భార్య. ఇది ఎక్కడ కూడా అయ్యా బాబు? ఆవిడ దొంగతనం చేస్తుంటే పట్టుకున్నాను నేను. రాయలవారి పరిపాలనలో దొంగతనమా? ఇక్కడ పండిన పంటలు అమ్మరు, ఎవరికి కావలసినవి వారు తీసుకుని పోవచ్చును. నీవు ఆమెను పాణిగ్రహణము కావించితివి. ఒక పురుషుడు శ్రీహస్తం అందుకుని ఎడల అతడు ఆమెకు భర్త. ఇది మా ఆచారము. ఏడ్చినట్టుంది. ఆ సంగతి తెలిస్తే నేను చెయ్యి కాక కాలో వేలో పట్టుకుని ఉండేవాడిని కదయ్యా. అది చూడు. నాదా నాదా, నా ప్రాణనాదా, నన్ను అన్యాయం చేసి పోవలదు. నాదా 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 నాదా. అమ్మయ్యా, ఇదిగో వాడే. ఇందాక హైదర్ హైదర్ అన్నాడు, బాదు బాదు అన్నాడు. వాడు బహమనీ సుల్తాన్ల గూఢచారి అయి ఉంటాడు. వాని చేతిలో అగ్ని యంత్రం ఉన్నది, జాగ్రత్తగా పట్టుకుని వలయదు. ఇది తంజావూరు వీణ. ఇదేటయా వలేసి పట్టడానికి నేనేం కోతినా చేపనా? నీవు గూఢచారివని మాకు తెలిసినది. మన పోలీస్. వదిలిపెట్టండి వదిలిపెట్టండి, ఈయన మావాడే సార్. ఇది వేరుగా ఉంది. థ్యాంక్ యూ సార్. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావయ్యా? అదో పెద్ద కథ సార్, తర్వాత చెబుతాను. మీరు ఇక్కడ ఉన్నారేమిటి? నాది ఓ పెద్ద కథలే, తర్వాత చెప్తాను రా. నా లాటి ఇటీ. అలా చూస్తారండి డాడీ, ఎవరొచ్చారో చూడండి. ఏంటి, ఎవరి కొత్త అరుణాచలం చూస్తున్నారా? అదే పాత అన్నవరం అరుణాచలం. ఆ రోజు అడిగారే శుభలేఖలు అచ్చువేయడానికి ఫలానా అని. ఆ ఫలానా ఎవరో చెప్తాను వినండి. మీనాక్షి కంపెనీస్, మీనాక్షి ఎక్స్పోర్ట్స్, మీనాక్షి షిప్పింగ్, మీనాక్షి కంప్యూటర్స్, మీనాక్షి ఇండస్ట్రీస్, మీనాక్షి ఫైనాన్స్ లిమిటెడ్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పర్సన్ ఆఫ్ ఇండియా. ఇండియాలో మాత్రమే కాదు, అమెరికా, లండన్, ప్యారిస్, జపాన్, సింగపూర్, మలేషియా, బర్మా అన్ని దేశాలలో వ్యాపార రంగంలో విజయ పతాకం ఎగరేసిన ఏకైక తెలుగు సింహం సింహాచలం. మీరడిగిన ఫలానా వారే నా తండ్రి, వారి ఏకైక వారసుడు, ఏకైక పుత్రుడు, వాడే అరుణాచలం. ఆ అరుణాచలం నేనే. ఇప్పుడు మీ అమ్మాయి వేదవతిని అరుణాచలానికి ఇచ్చి చేయడానికి మీకు ఎటువంటి ఆక్షేపణ లేదుగా మామా? అల్లుడు, అది లగ్నం వచ్చే నెలలో పెట్టండి. ఎందుకంటే అంతవరకు అన్నగారు బిజీ. డేట్ మీరు ఫిక్స్ చేయండి, చోటు నేను ఫిక్స్ చేశాను. పెళ్లి జుజుబి నేల మీద కదా, ఆకాశంలో, విమానంలో జమ్మని ఎగురెగిరి తాళి కడతాను. వస్తా. బొమ్మ ఎలా ఉంది?
అతయ్య వస్తా బామ్మ వస్తా. Take it. స్వాగతం సుస్వాగతం రా. నాకసలు పెళ్ళే అవదని పిల్లనివ్వమని ఈ ఊళ్ళో చాలా మంది కారు కూతలు రైలు కూతలు కూడా కూర్చారు. అందుకే నేను సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నా. ఏ అమ్మాయిదా నా చెయ్యి పట్టుకుంటే 500, కాలు పట్టుకుంటే 600 జరిమానాలు వేసి నావి 10 ఎకరాలు తినేశారు. రేపటి నుంచి నీ కాళ్ళు చేతులు నడి సెంటర్లో రోజుకి 100 సార్లు పట్టుకుంటాను. ఎవడేం చేస్తాడో చూస్తాను రా. సిగ్గుపడుతున్నావా? బాగా సిగ్గుపడు. ఈ లీలాకృష్ణకి ఆడవాళ్ళని లాలించడం డాల్డాతో పెట్టిన విద్య. శ్రద్ధగా విను. ముందు నిన్ను కౌగలించుకుంటాను. గుబ్బులు గుబ్బులుగా ఉంటుంది, ఏం భయపడకు. ఆ తర్వాత నిన్ను ముద్దు పెట్టుకుంటాను. మత్తు మత్తుగా, గిలి గిలిగా, గుండె దడదడగా ఉంటుంది. కాళ్ళు చేతులు వణుకుతాయి, అయినా భయపడకు. ఆ తర్వాత చెప్పడం కుదరదులే. రెడీ? కౌగలింత. ఇదేం కౌగులింత? కౌగులింతంటే ఇలా ఉండాలి. ఓర్ నాయనో. సరే, ఇప్పుడు ముద్దు పెట్టుకుంటాను. ఇదే ముద్దు? ముద్దంటే ఇలా ఉండాలి. ఓర్ నాయనోయ్, దేవుడోయ్, నా కొంప ముంచావు కదే. ఏమి నీకు ఇవన్నీ ఎవరు నేర్పారో చెప్పు. మా బావ. శ్రీకృష్ణ, నాకు ఏమిటి పరీక్ష? బయటికి పో. నిన్ను మీ బావని సెంటర్ చూసి పడి చేస్తాను. పో. ఏమిటండి కేకలు? బావన తర్వాత ఇట్టంటే ఆటలు ఆడుకోరా? కౌగిలించుకోవటం, ముద్దు పెట్టుకోవటం ఇవన్నీ ఆటల. పాపప్పల్లే, పాపాత్మురాల. పో. మీ మొహం. చిన్నప్పుడు బావ మరదలు ఆడుకునే బువ్వాలాటలండి. చిన్నప్పుడా? అంటే ఇంతప్పుడా? అమ్మయ్యా, బతికించావు కదే. మీ బావ ఎక్కడున్నాడు? మిలిటరీలో. తేడా వదిలిపోయింది. నీకెప్పుడు నా బొవ్వాలాట్లు ఆడుకోవాలంటే నాతోనే ఆడుకో, ఇంకెవరితోనూ ఆడుకో. పడుకో, కళ్ళు మూసి పడుకో. అన్నున్నాడు. అన్నకు నువ్వు తెలియదని నాకు తెలుసుగా. కొత్తపై కొన్నావా? కొట్టుకొచ్చా. అబ్దుల్లాని చంపింది నేనే కదా, దీంతోనే చెప్పాను. అబ్దుల్లాని చంపింది నేనేం చెప్పాను. సదాన్ని కూడా చంపుతున్నాను. అమ్మా, ఆడు మామూలు మనిషి కాదు రోయ్. ఆడు చెప్పే అన్ని నిజాలన్నమాట. ఆడు నాలాగే బిల్డప్లు ఎత్తున్నాడు అనుకున్నా. సదాగాని చంపేశాడు. చంపినోడు బాగానే ఉన్నాడు, సచ్చినోడు పైకి వెళ్ళాడు. చూసినాడు నాకు వచ్చిన తిప్పలు. ఆ అన్నగాడి మనుషులు నా కోసం తిరుగుతున్నారు. ఒరే గులాబ్, నీలో ఉండాలా? స్టేటే మారిపోవాలా? అన్నా, ఏ ఊరన్నా మంది? అవసరమా? అది ఇదే ఊరు. జనగామన్నా? జనగామా? మాది హైదరాబాద్ అయ్యా. ఏదైనా పని మీద వచ్చినావా అన్నా? పారిపోయి వచ్చినా. అవునన్నా, సిటీలో అన్న మనుషులు ఇద్దరిని చంపినారంట కదా, నీకేమైనా ఎరికేనా? నాకేం ఎరకలే. ఇప్పటిదాకా అన్న మనుషులు గేడె తిరిగిపోయిండ్రన్నా. ఇప్పటిదాకా గీడె తిరిగిపోయిరా? వాళ్ళ అన్న మనుషులు నీకెట్ తెలుసురా? నేను అన్న మనిషినే కదన్నా. అదే చూపు. నా కోసం సిటీ కాకుండా స్టేట్ మొత్తం తిరుగుతున్నారా? ఎవరు దొరకండి రా. నేను దొరకండి రే. మళ్ళీ హైదరాబాద్ నేను దొరకండి.
వీడు ఇలాగే తిండి తిప్పులు మానేసి మన గేట్ దగ్గర చస్తాడేమరా? వాడు చస్తే మీ దోలు తీరిపోతుంది. వాడు చస్తే నాకేంటి? వాడు చస్తే మన కార్మికులు వాడిని మెంబర్ని చేసుకుని యజమాని హింసకు కార్మికుడు బలి అని మీ టాప్ లేపేస్తారు. చెప్పేది నిజమేరా? అందుకే వాడిని ఒకసారి పిలిపించి అసలు వాడు ఏం చెప్తాడు విను. చెప్పు. నీ కూతురుని నాకు ఇచ్చి పెళ్లి చేయాలి, నీ ఆస్తి మొత్తం నా పేరుని రాయాలి, లేదంటే నీ కూతురు నేను కలిసి తీయించుకున్న ఫోటోలు అన్ని పేపర్లలోనూ పబ్లిష్ చేయిస్తాను. దాంతో నీ పరువు అవుట్, నీ కూతురికి నో మ్యారేజ్. ఇదేగా నువ్వు చెప్పదలుచుకుంది? ఆడికి నువ్వు లీడ్ ఇవ్వక నువ్వు చెప్పు. మేఘన మీ కూతురుని తెలియక ప్రేమించాను సార్. మీ కూతురుని తెలిసాక అది మహాపాపం అనిపించింది. అంటే ఇతను పాపాత్ముడు కాబట్టి ఇతను కూతుర్ని ప్రేమించడం పాపమనా నీ సెన్స్? మీ రేంజ్కి నేను సరిపోను సార్. అందుకే మీ కూతురు మీద నా ప్రేమను చంపేసుకున్నాను. మంచి పని చేసావు. ఇన్నాళ్ళు నేను దొంగతనం చేసినా ఎవరూ తప్పని చెప్పలేదు. చివరికి పోలీసులు కూడా నా దగ్గర పర్సెంటేజ్ తీసుకుని నన్ను ఎంకరేజ్ చేశారు. అయితే నేను కూడా ఎంకరేజ్ చేయాలా? లేదు సార్, నేను చేసిన తప్పని మొట్టమొదటిసారి చెప్పింది మీరు. మీ కారణంగా నాలో రియలైజేషన్ వచ్చేసింది. మీరు వింటానంటే నేను దొంగగా ఎందుకు మారానో ఫ్లాష్ బ్యాక్ చెప్తాను సార్. షార్ట్ గా చెప్పు. నీ పుట్టిన 3వ రోజుకే నా కన్న వాళ్ళు తీసుకెళ్ళాను కుప్పతోట్లో పడేశారంట. బూస్ట్కి బోన్విటాక్ నోచుకోకుండా ఆ ఎంగిలి మెతుకులు తింటూ అనాథగా పెరిగాను. పాపం. వారం రోజులు తింటే ఓ పూట పస్తుండాల్సి వచ్చేది. ఒకరోజు ఆకలికి తట్టుకోలేక టీ కొట్లో బంద్ దొంగలించావు. లేదు, కాన్వెంట్కి వెళ్తున్న పిల్లోడి చేతుల నుంచి బాక్స్ కొట్టేశాను. ఆ రోజే నన్ను పట్టుకుని రై చెత్తరా కొడక నువ్వు చేసే తప్పురాన్ని మీలాంటి వాళ్ళు ఎవరినో చెప్పుంటే ఈ రోజు మీ ముందు ఇలా నుంచునేవాడిని కదా సార్. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని నేను మారిపోదాం అనుకుంటున్నాను సార్. అంటే ఏంటి? పూర్వం ఈయన దొంగనా? లేదు సార్, నాకు కష్టపడి పనిచేయాలనుకుంటున్నాను. వెరీ గుడ్. కానీ ఈ దొంగకి ఏదో ఉద్యోగిస్తాడు సార్. నేను ఇస్తాను. నిజంగానా సార్? మా మమ్మీ మీద ఒట్టు. నువ్వు వెంటనే వెళ్ళి నా ఆఫీస్ బాయ్ గా జాయిన్ అవ్వు. ఆ లెఫ్ట్ లో జోసెఫ్ అని ఉంటాడు, అతను వెళ్ళి కాదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్. గాడ్ బ్లెస్. నీకేమైనా బ్రెయిన్ దొబ్బిందా? నీ కూతుర్ని ప్రేమించిన వాడు పైగా దొంగ, వాడికి ఉద్యోగం ఇవ్వటమేంటనేగా? వాడు మన కళ్ళ ముందే ఉంటే వాడి ప్రతి స్టెప్ మనం గమనించవచ్చు. ముఖ్యంగా మేఘన జోలికి రాకుండా మనం జాగ్రత్త పడచ్చు. పర్వాలేదే, బ్రెయిన్ ఇట్టే ఆలోచించో. కీప్ ఇట్ అప్. రండి. ఏమండి, అబ్బాయికి ఏమైనా సంబంధం తీసుకొచ్చారా? అమ్మా, మొన్న లక్షణంగా చదువుకుని చక్కగా ఉద్యోగం చేస్తున్న సంబంధం తెస్తే అమ్మాయి ఇంటి పట్టును ఉండి మొగుడిని పిల్లల్ని చూసుకునే పిల్ల కావాలన్నారు. అవును, ఇప్పుడు ఏదైనా మంచి సంబంధం ఇంటి పట్టున ఉండే పిల్ల ఉందా? లేకేవమ్మా, చదువుకోలేదు గాని బుద్ధిమంతురాలు. ఇంటడు చాకిరి ఒక్క చేతి మీద చేయగలరు. కీర్తనలు అవి కూడా పాడుతుంది బాగానే. కాకపోతే వాళ్ళు బాగా పేదవాళ్ళు, కట్నం పెద్దగా ఇచ్చుకోలేరు. కట్నాందే ఉందండి, పిల్ల బుద్ధిమంతురాలుగా ఉండాలి. సాయంత్రం మా వాడితో ఓ మాట చెప్పి. సరేలే, దేశంలో కుర్రాళ్ళంతా చదువుకున్న ఉద్యోగాలు చేసే అమ్మాయిలు కావాలని ఎక్కడుతుంటే దీనికి చదువు సంజాలని పాత చింతకాయ పచ్చడి కావాలట. పాత చింతకాయ పచ్చడి అని మరీ అంత తేలిగ్గా తీసి పారేయకండి. దాని విలువ దానికి ఉంటుంది. ఆ విషయం నాతో చెప్పే పంతులు. కావాలంటే మొన్న బ్యాంక్ ఆఫీసర్ సంబంధం మాట్లాడేవే, అది మాట్లాడు. మా వాడితో నేను ఒప్పిస్తాను. ఒప్పిస్తారు. మీరెన్నో ఒప్పించినా వాడు నా మాటే వింటాడు అని నువ్వు అనుకుంటున్నావు. కానీ నా పెళ్లి విషయం మాత్రం నీ ఇష్టం అని అంటాడు. కాదు. అవును. కాదండి. అవును. కాదని చెప్తున్నాను. అమ్మా, ముందు మీరు ఉభయులు మీకు ఎలాంటి కోడలు కావాలన్న విషయంలో ఒక ఏకాభిప్రాయానికి వస్తే దానికి ఆ రాంబాబు గారు సంతోషంగా అంగీకరిస్తారని నా నమ్మకం. ఇదిగో పంతులు గారు, పెళ్ళనేది స్వవిషయం. నాకు ఎలాంటి పెళ్ళాం కావాలో నిర్ణయించుకోవాల్సింది నేను. నాకు నచ్చిన పిల్ల దొరికినప్పుడు నేనే పెళ్లి చేసుకుంటాను. అంతేగాని నేను చిన్న కుర్రాన్ని అనుకుని నా గురించి మిగతా వాళ్ళు వాగ్దానాలు చేస్తే నాకేం సంబంధం లేదు. తర్వాత నీ ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనేకైతే. యాక్షన్. కాదండి, నాగమణిని. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం